మాజీ కౌన్సిలర్ పొనగంటి మల్లయ్యను కాలనీ వాసులు పదవీకాలం పూర్తి కావడంతో ఘనంగా సన్మానం చేశారు. వార్డులోని ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలు సకాలంలో పరిష్కరించి వార్డు అభివృద్ధికి తోడ్పడిన జమ్మికుంట మున్సిపాలిటీ 23వ వార్డు కౌన్సిలర్ పొనగంటి మల్లయ్యను వార్డు ప్రజలు సన్నిహితులు శాలువాతో ఘనంగా సన్మానించారు. 5 సంవత్సరాల కౌన్సిలర్గా సేవలందించి ప్రజల మన్ననలు పొందారని, వార్డు అభివృద్ధిలో తనదైన ముద్ర వేసుకున్నాడని, వార్డులో ప్రతి గల్లీలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించి త్రాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటింటికి నల్ల కనెక్షన్స్ ఇచ్చి నీటి సౌకర్యం కల్పించారని వార్డు ప్రజలు తెలిపారు. 5 సంవత్సరాలుగా వార్డు ప్రజలకు ఎంతో సేవ చేశారని చెప్పారు. ప్రజాసేవలోనే ఉండాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ మల్లయ్య మాట్లాడుతూ 5 సంవత్సరాల క్రితం మున్సిపల్ కౌన్సిలర్ గెలుపు కోసం సహకరించి అత్యధిక మెజార్టీతో గెలుపు కారకులైన వారు వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. వార్డు అభివృద్ధికి తోడ్పడిన ప్రజలకు అందుబాటులో ఉంటా ప్రజలకు సేవలు చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమం వార్డు ప్రజలు, సన్నిహితులు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు మరి జమ్మికుంట మున్సిపల్ పరిధిలో 23వ వార్డులో నా పదవీ కాలం అయిపోయిన సందర్భంగా నా వార్డు ప్రజలు, మహిళా సోదరిమణులు, సోదరులు అందరూ కూడా మరి వారందరూ కూడా ఒక మంచి అభిమానంతో ఇక్కడ ఈ రోజున ఈ వార్డులో సన్మానం చేయడం జరిగింది. వారందరికీ కూడా నేను పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. అప్పుడు కూడా ఎన్నిక నేను పోటీ చేసినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా వారే స్వతహాగా తప్పకుండా నువ్వు గెలవాలని చెప్పి మంచి మెజార్టీ ఇచ్చి వారందరూ కూడా నా వెంట ఉండి నన్ను గెలిపించడం జరిగింది. తిరిగి కూడా మళ్ళీ రాబోయే రోజులలో తప్పకుండా నువ్వు పోటీ చేయాలి, నేను గెలిపిస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కూడా వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. నేను ఒకటే కోరుతా ఉన్నా, 23 వార్డు ప్రజలందరూ కూడా పేరు పేరున సోదర సోదరీమణులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా వారందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తున్నా, నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. తప్పకుండా నా వంతుగా ఏ పని ఉన్నా కానీ, ఏ అవసరం ఉన్నా, వార్డులో ఏది ఉన్నా కానీ నిమిషాలలో పనిచేసేందుకు నేను సిద్ధంగా ఉన్నా. తప్పకుండా మీ ఆశీస్సులతో తిరిగి అత్యధిక మెజార్టీతో ఈ వార్డుకి వెళ్ళి గెలుస్తానని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి వారందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.